అలాగే అమెరికా కొత్తగా తెచ్చిన ఇరాన్ మీద తెచ్చిన యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధంలో ఇరాన్కి ఇండైరెక్ట్గా మద్దతిస్తూ నిలబడింది రష్యా. రష్యా సహాయంతోనే సహకారంతోనే ఈ స్థాయిలో ఇరాన్ అమెరికాని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మాట వాస్తవం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన కొన్ని కీలక అంశాలు. ఎందుకు రష్యా అదరకుండా బెదరకుండా నిలబడగలిగింది అంటే అసలు రష్యా ధైర్యం ఏంటి మనం తెలుసుకోవాలి. రష్యా ఎందుకు అంత ధైర్యంగా ఎందుకు అంత బలంగా ఉందో తెలుసా? ఒకవైపు $1000 బిలియన్ నష్టం వచ్చినప్పటికీ కూడా ఉక్రెయిన్లో 30% భూభాగం మొత్తాన్ని కూడా ఆక్రమించేసింది రష్యా ఇప్పటికే. అలాగే ఇరాన్ ద్వారా అటు ఉక్రెయిన్ని ఇబ్బంది పెడుతూనే, ఉక్రెయిన్ ఇబ్బంది పెట్టడం అంటే అమెరికాని ఇబ్బంది పెట్టడమే, ఇంకొక వైపు ఇరాన్ని కూడా మద్దతిస్తూ అమెరికాకి నష్టం కలిగిస్తూ రెండు దారుల్లో వెళుతూ ఉంది రష్యా. అలాగే ఇంకొక విషయం ఏంటంటే అటు ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించడంతో పాటుగా అమెరికా ఈ యుద్ధంలో దిగడం వల్ల ఉక్రెయిన్కి సమకూరుస్తున్న అమెరికా ఆయుధాలు ఏవైతే ఉంటాయో, అమెరికా మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ నుంచి, నాటో నుంచి, అమెరికా ఆర్మీ నుంచి వచ్చే ఈ వెపన్స్ అండ్ యుద్ధానికి సంబంధించిన సామాగ్రి ఏదైతే ఉంటుందో వాటన్నింటినీ కూడా అమెరికా పూర్తిగా అడుగంటేలాగా చేసేసింది రష్యా. అంటే ఒక రకంగా అమెరికాకి రష్యా కంటే కూడా అత్యంత ఎక్కువ నష్టం జరిగిందన్నమాట ఈ యుద్ధాల వల్ల. ఊహించనంత $1 బిలియన్ రూపంలో నష్టం జరిగింది. యుద్ధ ఆయుధాలన్నీ కూడా అడుగంటిపోయినాయి.